అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ముఖ్యమైన విషయాలు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్‌లో ఏంటి సార్ అంటే, మన భారతదేశంలో అణు పరీక్షలు నిర్వహించి 50 సంవత్సరాలు పూర్తవ్వడం జరిగినది. అంటే భారతదేశంలో అణు పరీక్షలు ఏవైతే ఉన్నాయో, అణు పరీక్షలు ఏవైతే న్యూక్లియర్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో, అవి ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయినట్లుగా మనకి ప్రకటించడం జరిగింది. అంటే మొదటిసారిగా 1974లో 1974 మే 18వ తారీఖున మనకి అణు పరీక్షలు అనేవి జరిగాయి. అయితే 2024 మే 18వ తారీఖు నాటికి మొత్తం ఈ అణు పరీక్షలు నిర్వహించి 50 సంవత్సరాలు పూర్తవ్వడం జరిగినది. 50 సంవత్సరాలు పూర్తవ్వడం జరిగింది. అయితే ఈ అణు పరీక్షల విషయానికి వస్తే మనము ఈ అణు పరీక్షల యొక్క విషయానికి వస్తే మనకి ఏంటి సార్ అని చూసుకుంటే మనకి మొట్టమొదటిసారిగా 1974లో ఈ అణు పరీక్షలను ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే మనకు ప్రధాని ఉన్నారో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ అణు పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. ఓకే, ఇవి ఎక్కడ జరిగాయి సార్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ అనే ప్రాంతంలో ఈ న్యూక్లియర్ టెస్ట్ అనేది ఎక్కడ సార్ అంటే పోఖ్రాన్ అనే ప్రాంతంలో ఈ న్యూక్లియర్ టెస్ట్ అనేవి జరగడం జరిగింది. దీని యొక్క ఒక ఆపరేషన్, ఒక సీక్రెట్ నేమ్ కూడా పెట్టడం జరిగినది. దాని పేరే ఏంటి సార్ అంటే స్మైలింగ్ బుద్ధ లేదా బుద్ధుడు నవ్వాడు అనే పేరుని పెట్టడం జరిగింది. బుద్ధుడు నవ్వాడు అనే ఒక సీక్రెట్ నేమ్ కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 1999లో 1999 మే 11వ తారీఖున భారతదేశంలో రెండవసారి అణు పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. సెకండ్ టైం న్యూక్లియర్ టెస్ట్ అనేది నిర్వహించారు. మనకి దీనిని ఎక్కడ నిర్వహించారంటే సేమ్ రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించారు. అప్పటి భారత ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండడం జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఆ సమయంలో ఈ న్యూక్లియర్ టెస్ట్ జరిగింది. ఆ మే 11న జరిగింది కాబట్టి మే 11ను ఏ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది సార్ అని చూసుకుంటే మనకి మే 11ని ఏ డేగా సెలబ్రేట్ చేస్తారు సార్ అంటే నేషనల్ టెక్నాలజీ డే అంటే జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది పడడం జరుగుతుంది. దానితో పాటు మనకి న్యూక్లియర్ సప్లై గ్రూప్ అనేది మనకి 1974లో కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది. న్యూక్లియర్ సప్లై గ్రూప్ 1974లో ఏర్పాటు అవడం జరిగింది. అయితే ఏ దేశాలకు మన న్యూక్లియర్ వెపన్స్ ని అణు ఆయుధాలను సరఫరా చేయకుండా నిరోధించడం కోసం ఈ యొక్క న్యూక్లియర్ సప్లై గ్రూప్ ని కూడా 1974లో ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు మనకి ఈ యొక్క అణు పరీక్ష ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ అణు పరీక్షలను నిర్వహించకుండా ఈ యొక్క కట్టడి చేసేది ఒక సంస్థ కూడా ఉంది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది. ఇది ఎక్కడుంది సార్ అంటే మనకి వియన్నా ఆస్ట్రియా యొక్క రాజధాని, ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా యొక్క రాజధాని అయిన వియన్నాలో కలదు అని చెప్పవచ్చు. మనకి ఇది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ నుంచి డేటా కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనము ఏంటి సార్ అంటే వెనిజులాలో హిమనినదాలు మొత్తం కూడా కోల్పోయాయి. అంటే మనకి హిమనినదాలు అనగా ఏమిటి సార్? హిమని నదాలు అనగా ఏమిటి? ఓకే, గ్లేసియల్ అంటాం ఇంగ్లీష్ లో. వీటిని మనం ఏమంటాం సార్ అంటే గ్లేసియల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. గ్లేసియల్ అనే పేరుతో పిలుస్తాం. గ్లేసియల్ అంటే ఏమిటి సార్ అని చూసుకుంటే మనకి ఈ యొక్క మంచు అనేది ఉంటుంది కదా, ఈ మంచు అనేది మనకి వాతావరణ మార్పుల వలన మంచు కరిగి నిరంతరం ప్రవహిస్తూ ఉన్నదాన్ని హిమనినదం అంటాం. అలాంటి హిమనినదం కోల్పోయిన మొట్టమొదటి దేశంగా ఏది సార్ అంటే వెనుజులా అనే దేశం అనేది రావడం జరుగుతుంది. మొట్టమొదటి హిమనినదాలను కోల్పోయిన దేశం ఇది సార్ అంటే వెనుజులా అనేది చెప్పడం జరుగుతుంది మనకి ఇది.
అయితే 2011వ సంవత్సరంలో చూసుకుంటే ఇది 5 హిమని నదాలను కోల్పోవడం జరిగినది. నదాలను కోల్పోవడం జరిగింది. అయితే తాజాగా ఈ యొక్క కొత్తగా హిమని నద మొత్తం కోల్పోవడంతో ప్రపంచంలోనే హిమని నదాలని పూర్తిగా కోల్పోయిన మొదటి దేశంగా ఏదుంది సార్ అంటే వెనుజులా అనే దేశం అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఇది నన్ను దాదాపుగా సముద్ర మటానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాదాపుగా సముద్ర మటానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉండడం జరుగుతుంది మనకి. ఏది సార్ అంటే వెనుజులా అనే దేశం అనేది చెప్పవచ్చు మనకి. ఇది నన్ను దాని తర్వాత ఈ యొక్క వెనుజులా దేశం యొక్క రాజధాని ఏది సార్ అంటే కారాకస్. గతంలో అడిగాడు. వెనుజులా యొక్క రాజధాని కారాకస్. వెనుజులా దేశ అధ్యక్షుడు ఎవరు సార్ అంటే నికోలస్ మాదురో లేదా నికోలస్ మాదురో అనే వ్యక్తి ప్రజెంట్ ఈ యొక్క వెనుజులా దేశ అధ్యక్షుడుగా ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, ఈ యొక్క వెనుజులా దేశ కరెన్సీ వెనుజులా బొలివర్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హిమని నదాలు కోల్పోయిన దేశం ఏది సార్ అంటే వెనుజులాగా చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశంలో హిమని నదాల విషయానికి వస్తే మనకి ఒకసారి చూద్దాం. భారతదేశంలో అతిపెద్ద హిమని నదంగా మనము ఏదాన్ని పిలుస్తాం సార్ అంటే సియాచిన్ హిమని నదం. ఏది సార్ అంటే సియాచిన్ హిమని నదం. ఇది ఎక్కడ ఉండడం జరుగుతుంది సార్ అంటే లడక్ లో ఉండడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిమని నదంగా, అతి పొడవైన హిమని నదంగా ఉండడం జరుగుతుంది. అంటే ఇది భూమిపైన 3వ ధ్రువంగా కూడా పిలవడం జరుగుతుంది. ఈ సియాచిన్ హిమని నదం అనేది లడక్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ సియాచిన్ యుద్ధ క్షేత్రం కూడా ఒకటి కలదు. సియాచిన్ యొక్క యుద్ధ క్షేత్రం కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ సియాచిన్ యుద్ధ క్షేత్రమే మనకి 1984వ సంవత్సరంలో ఆపరేషన్ మేఘదూత్ అనే కార్యక్రమం ద్వారా మనము ఈ యొక్క పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుంటే వాళ్ళ దగ్గర నుంచి మనము తిరిగి స్వీకరించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉన్నది. నెక్స్ట్ చూసుకుంటే మనకి అసాధారణమైన పర్యావరణ సహకారాల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఒక 10 సంవత్సరాల పాటు ఒక కొత్త వీసాను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. అంటే రోజు రోజుకి వాతావరణ మార్పులు జరుగుతున్నాయి కదా, అందుకే పర్యావరణ సహకారం కోసం, ఎన్రోల్మెంట్ కోఆపరేషన్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్తగా ఒక వీసాను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ వీసానే ఏమంటాం సార్ అంటే బ్లూ వీసా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తాం సార్ అంటే బ్లూ వీసా. ఇది ఎవరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క కేబినెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు ప్రవేశపెట్టడం జరిగింది సార్ అంటే పర్యావరణ కార్యక్రమాల కోసం దీన్ని ప్రవేశపెట్టడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అంటే పర్యావరణ అంటే వాతావరణ మార్పు రోజు రోజుకి ఏమవుతున్నాయి, మనకి చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దాని వలన ఈ పర్యావరణాన్ని కాపాడాలి, ఒకరికొకరు సహకారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్లూ వీసాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రవేశపెట్టింది. ఈ యొక్క బ్లూ వీసా అనేది చూసుకుంటే 10 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు సార్ అంటే 10 సంవత్సరాల పాటు ఇది కొనసాగడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది నన్ను అయితే దీని యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అధ్యక్షుడు ఎవరున్నారు సార్ అంటే మెహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహన్యాన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్ అధ్యక్షుడు ఉండడం జరుగుతుంది. అదే ప్రెసిడెంట్ ఇతను. ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు సార్ అని చూసుకుంటే మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్త్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని ఏది సార్ అంటే అబుదాబి అనే పేరుతో పిలవచ్చు మనకి. అండ్ దీని యొక్క యునైటెడ్ ఎమిరేట్స్ యొక్క కరెన్సీ ఏంటి సార్ అంటే యునైటెడ్ ఎమిరేట్స్ దిరహం అనేది దీని యొక్క కరెన్సీగా చెప్పడం జరుగుతుంది మనకి. ఆల్రెడీ యుఏఈలోనే మనకి ఇటీవల చూడండి COP28 సదస్సు కూడా జరిగింది. ఏది సార్ అంటే
COP28 సదస్సు కూడా ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనే జరిగింది. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనము ఓకే నెక్స్ట్ ఇటీవల మనకి ఒక న్యూస్ పేపర్లో నిన్నటి న్యూస్ పేపర్లో ఒక దాని గురించి ఇచ్చాడు నన్ను. ఏంటి సార్ అంటే నార్వేస్టర్లు లేదా నార్వేస్టర్లు లేదా వీటినే కాలబైశాఖీలు అనేవి ఇవ్వడం జరిగింది. మనకు ముఖ్యంగా వేసవి కాల సమయంలో ఏదైతే వేసవి కాలం ఉంటుందో ఈ వేసవి కాల సమయంలో మనకి పశ్చిమ వైపు నుంచి గాలులు అనేవి వీస్తూ ఉంటాయి. ఆ పశ్చిమ వైపుని వాటిని మనం ఏమంటాం సార్, వేసవి కాలంలో భారతదేశ వ్యాప్తంగా విస్తరించిన పవనాలను ఏమంటాం సార్ అంటే లూ పవనాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తాం సార్ అంటే లూ పవనాలు. ఇవి భారతదేశ వ్యాప్తంగా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ సార్ అన్ని చూసుకుంటే మనకి ఎక్కడ ఉత్తర భారతదేశం మొత్తం కూడా వీటిని అందీలు లేదా గుడ్డి జల్లులు అంటాం. ఓకే, టోటల్ నార్త్ ఇండియా వైడ్ గా. అదే మనకి అస్సాం రాష్ట్రంలో నార్వేస్టర్లు అనే పేరుతో పిలుస్తాం, లేదా వీటిని టీ షవర్స్ అనే పేరుతో కూడా పిలవచ్చు. ఏమని పిలవచ్చు సార్ అంటే టీ షవర్స్ అనే పేరుతో కూడా పిలవచ్చు. అదే మనకి వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా, బీహార్ ప్రాంతంలో వీటిని కాలబైశాఖీలు అనే పేరుతో పిలుస్తారు. అదే నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో వీటిని ఏమని పిలుస్తారు సార్ అంటే మనకి మ్యాంగో సెవర్స్ అనే పేరుతో వీటిని పిలవడం జరుగుతుంది. దానితో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే వీటిని ఏరువాక జల్లులు అంటాం. అదే తెలంగాణలో వీటిని ఏమంటాం సార్ అంటే తెలంగాణలో వీటిని మనము ఓకే తొలకరి చినుకులు అనే పేరుతో పిలుస్తాం. దీనికి సంబంధించి మనకి వీటిపైన పరిశోధన చేయాలి అని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ అండ్ ఇండియన్ మెట్రోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, భారత వాతావరణ పరిశోధన సంస్థ పరిశోధన చేయాలని ప్రకటించడం జరిగినది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ నార్వెస్టర్లు అండ్ కాలబైశాఖులు వీటిపైన మనకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నా. ఖచ్చితంగా క్వశ్చన్ అనేది పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మన ప్రపంచవ్యాప్తంగా ఎలనీనో అనేది కొనసాగింది. ఇప్పుడు లానినో అనేది ఎంటర్ అయింది అని మనకి ప్రకటించడం జరిగింది. అయితే సాధారణ వర్షపాతం కంటే ఈ సంవత్సరం వర్షపాతం అనేది గరిష్టంగా సంభవిస్తుంది అని భారత వాతావరణ శాఖ కూడా ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే స్పెయిన్ మరియు పోర్చుగల్ దేశ మధ్యలో ఒక జంతువు రోజుకు అంతరించిపోతుందంట. దానికి సంబంధించి మనకు డేటా ప్రకటించడం జరిగింది. ఏది సార్ దాని పేరు అంటే ఐబీరియన్ లింక్స్ అనే పేరుతో పిలుస్తారు. ఐబీరియన్ లింక్స్ ఇవి రోజుకు తగ్గిపోతున్నాయి మనకి. ఇది 2020తో పోల్చుకుంటే ఇవి రెట్టింపు తగ్గిపోవడం జరిగింది అని ప్రకటించడం జరిగింది. ఇక్కడ కనబడుతుంది కదా మనకి, చూడండి. దీన్నే ఐబీరియన్ లింక్స్ అనే పేరుతో పిలుస్తాం. దీన్ని శాస్త్రీయ పదంగా ఏమని పిలుస్తాం సార్ అంటే లింక్స్ పార్డినాస్ లేదా పార్డిన్స్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఓకే, చూడండి. ఇక్కడ ఒక చిన్న తోక కలిగి ఉండడం, చూడండి మనకి ఇక్కడ ఒక చిన్న తోకను కలిగి ఉండడం, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పొట్టి శరీరాన్ని కలిగి ఉండడం, అండ్ పొడవాటి కాళ్ళను కలిగి ఉంటుంది మనకి. దాంతోపాటు శరీరం మొత్తం కూడా చూడండి మచ్చలుగా ఉండడం జరుగుతుంది మనకి. ఇలాంటి రంగురంగుల మచ్చ ఉండి ఈ యొక్క ఐబేరియన్ ద్వీపకల్పంలో ఇవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా ఏ రెండు దేశాలు సార్ అంటే స్పెయిన్ మరియు పోర్చుగల్ మధ్య ఐబేరియన్ లింక్స్ అనేవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయని ఇంటర్నేషనల్ ఐయుసిఎన్ అనేది ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక జాతి అంతరించిపోయే స్థితిలో ఉంటే
దానిని పరిరక్షణ కోసం ఇది ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం చూడండి, మనకి ఇటీవల చాలా రకాల జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, మనం తరచుగా చూస్తూ ఉన్నాం. ఇవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి అని వీటిని ఈ IUCN అనేది ప్రకటించడం జరిగింది అని కూడా చెప్పుకున్నాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే, సార్క్ దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ, దీన్ని మనం ఏమంటాం సార్ అంటే సార్క్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమంటే సార్క్ అంటే ఏంటి సార్ అంటే సౌత్ ఏషియన్ రీజనల్ కోఆపరేషన్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది అని మనకి సార్క్ అనేది. అయితే సార్క్ సెక్రటరీ జనరల్ యొక్క ప్రాంతీయ సమావేశం యొక్క స్థితిగతులను చర్చించడం కోసం ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రకటించడం జరిగినది మనకి. అయితే ఈ సార్క్ అనేది మనకి ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1985లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ సార్క్ ఏర్పాటు అయినప్పుడు దీంట్లో మనకి సభ్య దేశాలు ఏవేవి ఉన్నాయి సార్ అని చూసుకుంటే భారత్, ఏ దేశాలు ఉన్నాయి సార్ అంటే భారత్, పాకిస్తాన్ అండ్ అక్కడ నుంచి మనకి భారత్, పాకిస్తాన్ అండ్ నేపాల్ అండ్ భూటాన్ అండ్ భూటాన్తో పాటు బంగ్లాదేశ్ ఓకే, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్ అనేవి ఉండేవి మనకి ప్రారంభంలో. అయితే 2007-8లో ఈ యొక్క దీంట్లో మనకి ఓకే, దీంట్లో 8వ సభ్య దేశంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ అనేది కూడా దీంట్లో సభ్య దేశంగా చేరడం వలన 8 సభ్య దేశాలుగా సార్క్ అనేది అవ్వడం జరిగినది. ఓకే, ఈ సార్క్ దేశాల యొక్క ఇదేంటి సార్ అంటే ఈ దక్షిణాసియా ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే కాట్మాండ్. ఎక్కడుంది సార్ అంటే కాట్మాండ్ ఎక్కడుంది సార్ అంటే మనకి నేపాల్ రాజధాని కాట్మాండ్ లో ఈ సార్క్ దేశాల యొక్క ప్రధాన కార్యాలయం అక్కడ ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అంటే ఈ యొక్క దక్షిణాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కోసం దీన్ని స్థాపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోదన్న. ఓకే, జక్సా అంటే జపాన్ దేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించి కరెంట్ అఫైర్ నాన్న. జపాన్ యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థను మనం ఏమని పిలుస్తాం? ఓకేనన్న, జపాన్ యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థను ఏమని పిలుస్తాం సార్ అంటే JAXA. ఓకే, జక్సా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జపాన్ యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ అండ్ ఇస్రో ఈ రెండు కలిసి చంద్రుని పైకి ఒక శాటిలైట్ ని ప్రయోగించడం జరుగుతుంది. దాన్ని లుపెక్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమని పిలవడం జరుగుతుంది సార్ అంటే లుపెక్స్ అనే ఒక శాటిలైట్ ని ఇస్రో మరియు జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ రెండు కలిసి ప్రయోగించడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే ఈ యొక్క చంద్రుని పైన చంద్రుని పరిమాణం, చంద్రుని పైన ఉన్న శిలాలు అండ్ అక్కడ ఉండే అనేక రకాల ఖనిజ వనరులకు సంబంధించి పరిశోధన చేయడం కోసం జపాన్ యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ అండ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెండు కలిసి పరిశోధన చేయడాన్ని లుపెక్స్ అనే ఒక శాటిలైట్ ని త్వరలో పంపించే విధంగా రూపకల్పన చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క భారతదేశం మరియు జపాన్ రెండు కలిసి ప్రయోగించబోయే ఈ శాటిలైట్ లో ఈ యొక్క లుపెక్స్ తో పాటు నాసాకు సంబంధించినవి కూడా కొన్ని పరికరాలను, దాంతో పాటు యూరోపియన్ యూనియన్ సంబంధించిన కొన్ని పరికరాలు కూడా మేము ప్రయోగించబోతున్నాం దీంట్లో భాగంగా అని కూడా ప్రకటన చేయడం జరిగింది. ఆల్రెడీ చంద్రుడిపై చాలా రకాల దేశాలు ప్రయోగం చేయబోతున్నాయి. అండ్ చంద్రుని యొక్క వెనక వైపున ఒక శాటిలైట్ ని ఇటీవల మనకి చైనా అనే దేశం ప్రయోగించింది. అండ్ 2023లో మనం చంద్రయాన్ 3ని కూడా ప్రయోగించాం. అండ్ త్వరలో మనం 2024-25లో మనము చంద్రయాన్ 3ని కూడా ప్రయోగించబోతున్నాం. ఇలాంటి ఫ్యూచర్ డేటాను మొత్తం కూడా మీకు అప్డేట్ చేయడం జరిగింది. చూడండి నాన్న. ఓకే, ఇస్రోకి సంబంధించి కొంచెం జాగ్రత్తగా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మనకు క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే రాజ్యాంగంలోని 22వ ఆర్టికల్ మనకి కరెంట్ అఫైర్ లో ఉంచడం జరిగింది. ఇది
ఇంగ్లీష్ పేపర్లో నీట్గా వేయడం జరిగింది నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి గ్రూప్ 2 రాసే వాళ్ళకి అండ్ ఇతర ఎగ్జామ్ రాసే వాళ్ళకి సంబంధించి 22వ ఆర్టికల్. 22వ ఆర్టికల్ అనేది మనకి ఎక్కడ ఉండడం జరుగుతుంది సార్ అంటే ప్రాథమిక హక్కులలో, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కులు అనే దాంట్లో మనకి ఈ 22వ ఆర్టికల్ ఉంటుంది. ప్రాథమిక హక్కులు అంటే మన భారత రాజ్యాంగంలో 3వ భాగం. ఎక్కడ సార్ అంటే థర్డ్ పార్ట్ లో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి మనకి 35వ ఆర్టికల్ వరకు మనకి ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి ఉంటుంది. అయితే దీంట్లో 22వ ఆర్టికల్ గురించి మనకి ఒక సుప్రీంకోర్టు సంబంధించి ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఒక న్యూస్ క్లిప్ వ్యవస్థాపకుడిని, ఒక ఎడిటర్ని కస్టడీలో తీసుకోవడం జరిగినది ఆ ఢిల్లీ పోలీసులు. అతని అరెస్టుకు సంబంధించి కారణాలు తెలియజేయాలి. 22వ ఆర్టికల్ ప్రకారం అతన్ని 22వ ఆర్టికల్ ప్రకారం విడుదల చేయాలి అని కూడా ఆ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏంటి సార్ మనకి 22వ ఆర్టికల్ అంటే 22వ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే మనకి కొన్ని కేసుల అరెస్టుకు నిర్బంధనకు సంబంధించి ఒక వ్యక్తికి రక్షణంగా 22వ ఆర్టికల్ తెలియజేస్తుంది. దాంట్లో 22 సబ్ క్లాస్ 1 అనే ఆర్టికల్ ప్రకారం 22 సబ్ క్లాస్ 1 అనే ఆర్టికల్ ప్రకారం అరెస్టు చేయబడిన వ్యక్తికి తప్పనిసరిగా అరెస్టుకు సంబంధించిన కారణాలు తెలియాలి. అంటే 22 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్టుకు గల కారణాలు అవేంటో తప్పనిసరిగా అతనికి తెలియజేయాలా. తమ హక్కుగా న్యాయవాది కూడా వాదించడం జరుగుతుంది మనకి. అయితే 22 సబ్ క్లాస్ 2 అనే ఆర్టికల్ ప్రకారం అనేది చూసుకుంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల వ్యవధిలో అతని సంబంధిత మెజిస్ట్రేట్ ముందు అంటే సంబంధిత కోర్టు మెజిస్ట్రేట్ లేదా కోర్టు ముందు హాజరుపరచాలి అని తెలియజేయడం జరిగింది. దాంట్లో ప్రయాణ సమయాన్ని మినహాయింపు అనేది చేయడం జరుగుతుంది. అదే 22 సబ్ క్లాస్ 3 అనే ఆర్టికల్ ప్రకారం నిర్బంధ మరియు నిరోధక చట్టాల నుంచి రక్షణ పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది అని 22వ ఆర్టికల్ తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఢిల్లీలో ఇటీవల ఒక న్యూస్ క్లిప్ అనే వ్యవస్థాపకుడు అండ్ ఎడిటర్ ని అరెస్ట్ చేయడం వలన 22వ ఆర్టికల్ కరెంట్ అఫైర్ నుంచి చూడడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి సుప్రీంకోర్టు అతని అరెస్ట్ కి సంబంధించిన కారణాలు తెలియజేసి అతన్ని విడుదల చేయండి అని ఇచ్చేయడం జరిగింది. అయితే 22వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అక్రమ అరెస్ట్ నుంచి విముక్తి తెలియజేస్తుంది. దాంట్లో 22 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ఏంటంటే ఒక వ్యక్తి అరెస్టు చేయబడిన తర్వాత తను ఎందుకు అరెస్టు కాబడ్డాడో దానికి గల కారణాలు అండ్ తన న్యాయవాదిని సంప్రదించడానికి కొన్ని రకాల ఈ యొక్క స్పెషాలిటీస్ కల్పించాలని చెప్తుంది. 22 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ ప్రకారం ఏం తెలియజేస్తుంది సార్ అంటే ఒక వ్యక్తిని నిర్బంధించిన తర్వాత కస్టడీలో తీసుకున్న అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని 24 గంటల లోపల ఏదైనా కోర్టు ముందర అంటే సంబంధిత మేజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలి అని కూడా తెలియజేస్తుంది. 22 సబ్ క్లాస్ 3 ప్రకారం నిర్బంధ నిరోధక చట్టాల నుంచి వ్యక్తి రక్షణ గురించి తెలియజేయడం జరుగుతుంది. పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ ఇటీవల మనకి న్యూస్ పేపర్లో ట్రెండింగ్ న్యూస్ ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీనిపైన ఫోకస్ చేయండి, క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, దాని తర్వాత మనకి స్కాట్లాండ్ క్రికెట్ జట్టుకి స్కాట్లాండ్ T20లో భాగంగా స్కాట్లాండ్ క్రికెట్ టీంకి కర్ణాటకకు చెందిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క నంది లోగోను ఇవ్వడం జరిగింది. అంటే ఇది స్పాన్సర్ గా నుంచోవడం జరిగింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అనేది స్కాట్లాండ్ క్రికెట్ యొక్క టీమ్ కి లోగోను ఇవ్వడం జరిగినది మనకి ఇది నన్ను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి కర్ణాటక సంబంధించిన కరెంట్ అఫైర్ తరచుగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా పడడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడవచ్చు. ఇటీవల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క లోగోను ఏ క్రికెట్ టీం స్వీకరించడం జరిగింది అంటే స్కాట్లాండ్. అంటే త్వరలో T20 గేమ్స్ అనేవి జరగబోతున్నాయి కదా, దాంట్లో భాగంగా ఈ ప్రపంచ కప్ వరల్డ్ T20 కప్ లో భాగంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ దీని గురించి చూసాం. 6G ఏంటి సార్ అంటే 6Gకి సంబంధించిన ఇది. అదే ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ 6Gని ఎవరు సార్ అంటే జపాన్ అనే దేశం ఆవిష్కరించబోతుంది అని మనము గతంలోనే చూసాం దీనికి సంబంధించి.
అయితే దీనిని జపాన్ యొక్క కన్సర్టియం కన్సర్టియం అనే ఒక కంపెనీ ఆవిష్కరించడం జరిగింది. ఒక సెకన్కు వచ్చేసి 6G అనేది చూసుకుంటే ఒక సెకనుకు 100 గిగావాట్స్ లేదా గిగాబైట్ యొక్క స్పీడ్తో ఇది ఇచ్చేయడం జరుగుతుంది. అంటే 5G యొక్క స్పీడ్తో పోల్చుకుంటే చాలా రెట్లు వేగంగా ఉంటుందని కూడా మనకి గతంలోనే తెలియజేసుకున్నాం. దీని గురించి ఆల్రెడీ అక్కడ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల వెనుజులాలో మనకి హిమనదాలు అంతరించిపోయాయని మనం చెప్పుకున్నాం కదా, అది. నెక్స్ట్ చూసుకుంటే మనకు వరల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024, ఓకే, 2024 వరల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగినది. మనకి ఏంటి సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో ఈ వన్యప్రాణులు రోజు రోజుకు అంతరించిపోతున్నాయి అని వాటికి సంబంధించి ఒక క్రైమ్ రిపోర్ట్, అంటే మానవులు వేటాడి వాటి నుంచి వాటి మాంసాలు కావచ్చు, వాటి యొక్క దంతాలు కావచ్చు, వాటి యొక్క చర్మం కావచ్చు, వాటి యొక్క దంతాలు కావచ్చు, వాటిని అక్రమ రవాణా మరియు ఈ యొక్క ఇచ్చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి 2024 వరల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ ని ప్రకటించడం జరిగినది. ఈ యొక్క యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ వరల్డ్ లైఫ్ రిపోర్ట్ వాళ్ళు ప్రకటించడం జరిగినది. అత్యధికంగా మనకి ఖడ్గ మృగాలు అనేవి చూసుకుంటే 29% ఇవి ఇదవుతున్నాయి ఎక్కువగా జంతువులన్నిట్లో అని. దాని తర్వాత రెండవది చూసుకుంటే మనకి ఇన్సర్ అంటే పాంగోలిన్ స్కేల్ అనేవి చూసుకుంటే దాదాపుగా 28%. అదే ఖడ్గమృగాలు అయితే 29% ప్రపంచవ్యాప్తంగా ఇదవుతున్నాయి. అండ్ పాంగోలిన్ అనేవి చూసుకుంటే 28%. దాని తర్వాత ఏనుగు దంతాలు అయితే మనకి ఏకంగా 15% ఇదవ్వడం జరుగుతుంది మనకి అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఈల్స్ చూసుకుంటే 5%. దాని తర్వాత మొసళ్ళు చూసుకుంటే మనకి 5%. అండ్ చిలుకలు 2%. అండ్ దాని తర్వాత కాకులు కూడా మనకి ఒక 2% అనేది ఏమవుతున్నాయి సార్ అంటే రోజు రోజు వేటకు గురవుతున్నాయి. అవి అన్ని కూడా ఎక్కువగా వేటకు గురయ్యి వాటి యొక్క జాతి అనేది రోజు రోజు కోల్పోతున్నాయి అని క్రైమ్ రిపోర్ట్ ని ప్రకటించడం జరిగింది. ఇది ఈ రోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్. మిగిలిపోయినవి ఏవైనా అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.